ఈరోజు వీడియోలో అప్పు చేసి తీర్చలేము అనుకునే వారికి చట్టపరంగా ఎలాంటి హక్కులు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది తమ బిజినెస్ కోసమో మరియు వ్యక్తిగత పనుల కోసమో అప్పు చేస్తూ ఉంటారు. ఆ అప్పుకి వడ్డీ కడుతూ తీసుకున్న అప్పుకి షూరిటీగా ప్రామిసరీ నోట్స్ మరియు చెక్స్ ఇస్తూ ఉంటారు. అనేక ఇబ్బందుల వల్ల తాము తీసుకున్న అప్పు మరియు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరికొంతమంది బిజినెస్ నడవక ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకోవాలా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే తమకున్న ఆస్తులు అమ్మినా కూడా అంత అప్పు చెల్లించలేమని, అలాంటి పరిస్థితిలో ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి చట్టపరంగా ఒక హక్కు ఉంటుంది. అదేమిటంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. అసలు ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ ఫైల్ చేయాల్సి ఉంటుందో తెలుసుకుందాం. ఇన్సాల్వెన్సీ పిటిషన్ని మనం షార్ట్కట్లో ఐపీ అంటాము. ఈ ఐపీ పిటిషన్ ఎక్కడ వేయాలో తెలుసుకుందాం. అప్పు తీసుకున్న వ్యక్తి ఏ డిస్టిక్లో ఉంటాడో అక్కడ డిస్టిక్ కోర్టులో ఐపీ కేసు వేయాల్సి ఉంటుంది. అప్పు తీసుకున్న వ్యక్తి ఎవరికి ఎంత మొత్తం ఇవ్వాలో వారి లిస్టుని ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. కోర్టు ద్వారా వారికి లీగల్ నోటీస్ పంపిస్తారు. ఎందుకంటే అప్పు తీసుకున్న వ్యక్తిపై ఎలాంటి సివిల్ ప్రొసీడింగ్స్ చేయకూడదని, అలాగే వారి ఇంటిపైకి వెళ్ళి ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదని ఈ నోటీసులు పంపించడం జరుగుతుంది. ఇలా ఐపీ పెట్టిన వ్యక్తి తమ దగ్గర ఎలాంటి ప్రాపర్టీస్ లేవు అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా అమ్ముతే కూడా అప్పులో కొంత మొత్తాన్ని కూడా అందరికీ పంచలేమని తెలిస్తే ఐపీ పిటిషన్ని కోర్టు అలో చేస్తుంది. ఇలా ఐపీ పిటిషన్ అలో అయిన తర్వాత ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేసి కోర్టు డిసైడ్ చేస్తుంది. అది ఎలాగంటే కోర్టు ఒక ఆర్బిట్రేటర్ని కానీ అడ్వకేట్ కమిషన్ని కానీ అపాయింట్ చేసి ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అని తేలుస్తుంది. అది ఎలాగ అంటే అతనికి ఆస్తులు ఉంటే ఆ ఆస్తులలో కొంచెం పావుల మందం అలా ఇచ్చేలాగా తేలుస్తుంది అన్నమాట. ఇలా ఐపీ వేయడం వల్ల ఇంకో రిలీఫ్ కూడా ఉంటుంది. అది ఏమిటంటే అప్పు చెల్లించే ఉద్దేశం ఉన్నవాళ్ళు భవిష్యత్తులో చెల్లించే విధంగా గడువును అడుగుతారు. అది ఎలాగంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో చెల్లించగలము అని, లేకుంటే భవిష్యత్తులో తన బ్రతికి ఉన్నంత కాలము తనకు సంబంధించి ఏవైనా ఆస్తులు కానీ పెన్షన్స్, ప్రాఫిట్స్ ఏవైనా ఉంటే భవిష్యత్తులో చెల్లించే విధంగా అనుమతి తీసుకుంటారు. కొంతమంది తమ పరువు కోసమైనా ₹1 ఇచ్చే దగ్గర ఒక పావుల వంతైనా ఇచ్చి అప్పు తీర్చేస్తూ ఉంటారు. మరికొంతమంది తమ జీవిత కాలంలో తమ పేరుపై ఏ ఆస్తిని ఉంచుకోరు. తమ భార్య పేరిట, కొడుకు, కూతుర్ల పేరిట రిజిస్టర్ చేస్తారు. అట్లాంటి వారికి అప్పు చెల్లించే ఉద్దేశం ఉండదు. అలాంటి వారు ఒకవేళ వాళ్ళు కానీ ప్రామిసరీ నోట్స్ కానీ ఇచ్చినట్లయితే వారిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి. ప్రామిసరీ నోట్స్, చెక్స్ షూరిటీగా ఇస్తే మాత్రం మీకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ మీపై జరుగుతాయి. అపోజిట్ వాళ్ళు చీటింగ్ కేసు, చెక్ బౌన్స్ కేసు పెడతారు. ఇలా చెక్ బౌన్స్ అయితే మాత్రం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది. త్రూ అడ్వకేట్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. పనిష్మెంట్ పడితే అపీల్స్కి వెళ్లాల్సి ఉంటుంది. బెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సిచ్యువేషన్స్లో అడ్వకేట్ని పెట్టుకొని స్తోమత లేని వారు కోర్టుని రిక్వెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేస్తారు మీ కేసు వాదించడానికి. లేకపోతే లోక్ అదాలత్ ద్వారా గవర్నమెంట్ అడ్వకేట్స్ని మీ కేసుకి అపాయింట్ చేయడం జరుగుతుంది. అలా ప్రాసెస్ నడుస్తుంది. ఒకవేళ నిజంగా కట్టలేని పరిస్థితిలో ఉంటే నామినల్ పనిష్మెంట్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఐపీ ఎవరు, ఎందుకు, ఎక్కడ, ఎలా, ఎందుకు పెడతారో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ సమాచారం మీకు ఉపయోగకరము అనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. అలాగే మీకు దీనిపై ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.